ఆఫ్ ఎక్స్ ప్లస్ 2/2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 అండి. అంటే మనకి లెట్ ముందు చేసిన ప్రాబ్లం లాగానే లెట్ y be a రియల్ వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అండి. గివెన్ ఎక్స్ప్రెషన్ అయితే మనకి y ఈజ్ ఈక్వల్ టు ఏమైనా వస్తామంటే x ప్లస్ 2/2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 అండి. అంటే మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2y(x స్క్వేర్ ప్లస్ 3y(x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 అండి. అంటే మనకి ఈ టర్మ్స్ అన్నీ ఇవతల తీసుకొచ్చేస్తే మనకి 2y(x స్క్వేర్ ప్లస్ 3y(x మైనస్ x ప్లస్ 6y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే మనకి ఇక్కడ కామన్ తీసాక ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే 2y(x స్క్వేర్ ఇక్కడ x కామన్ తీస్తే ఏమవుతుందంటే 3y మైనస్ 1 ఇంటూ x ప్లస్ 6y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ ఈక్వేషన్ 1 ఇచ్చే రేంజ్ కాబట్టి రియల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి గివెన్ x ఈజ్ రియల్ అండ్ ఈక్వేషన్ 1 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. అంటే డెల్టా వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే ఈక్వేషన్ 1 కంపేర్ విత్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. a ఈజ్ ఈక్వల్ టు 2y, b ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 1, c ఈజ్ ఈక్వల్ టు 6y మైనస్ 2. అంటే మనకి ఇప్పుడు డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే అంటే b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే b స్క్వేర్ అంటే 3y మైనస్ 1 హోల్ స్క్వేర్, 4 ఇంటూ a అంటే 2y అండి, c అంటే 6y మైనస్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 9y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 6y. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 48y స్క్వేర్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే 8y అంటే ప్లస్ 16y అవుతుందండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే ఇది 8y 8×6=48y స్క్వేర్ అండి. అలాగే 8y ఇంటూ 2 అంటే 16y అండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ y అవుతుంది. అంటే మైనస్ 48y స్క్వేర్ నుంచి y స్క్వేర్ తీస్తే మైనస్ 39y స్క్వేర్ అండి. ఇక్కడ 16yలోంచి 6y తీస్తే 10y అంటే ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం మైనస్తో మల్టిప్లై చేస్తే 39y స్క్వేర్ మైనస్ 10y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 39y స్క్వేర్ మైనస్ 13yలోంచి మనకి 3y తీసేస్తే మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే 13y కామన్ తీస్తే అంటే 3y మైనస్ 1 ప్లస్ 1 ఇంటూ 3y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. అంటే 13y ప్లస్ 1 ఇంటూ 3y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇక్కడ వాల్యూ ఎలా అంటే 13y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ 1/13 అవుతుంది. అలాగే 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుందండి. అంటే మనం ఎలా రాస్తామంటే ఇన్ఈక్వాలిటీ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏం రాస్తామంటే ఆల్ఫా కామా బీటా అని రాస్తాం. అంటే y బిలాంగ్స్ టు ఏం రాస్తామంటే మైనస్ 1/13 కామా 1/3 అండి. ఇది మనకి రేంజ్ అంటే మైనస్ 1/13 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3 అండి. నన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్
లైస్ బిట్వీన్ 5 and 9 ఓవర్ R అని ఇచ్చాడండి. నన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ అన్నాడు, అంటే 5 and 9 మధ్య. అంటే మామూలుగా అయితే ఇందాక చేసినట్టే మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఇందాక చేసినట్టే చేయాలండి. లెట్ y be a రియల్ వాల్యూ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్ అండి. y ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 34x మైనస్ 71 బై x² ప్లస్ 2x మైనస్ 7 అండి. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. y ఇంటూ x² అండి ప్లస్ 2yx మైనస్ 7y అండి. ఇక్కడ x² ప్లస్ 34x మైనస్ 71 అండి. ఈ టర్మ్స్ అన్నీ ఇవతలు తీసుకొచ్చేస్తే మనకి yx² మైనస్ x², అలాగే 2yx మైనస్ 34x, ఇక్కడ మైనస్ 7y ప్లస్ 71 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనం కామన్ తీస్తే x² కామన్ తీస్తే y మైనస్ 1 ఇంటూ x², అలాగే ఇక్కడ 2 కామన్ తీద్దామండి. 2 కామన్ తీస్తే మనకి 2 ఇంటూ y మైనస్ అంటే మామూలుగా అయితే 17 అండి x, అలాగే 71 మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, అంటే రియల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి మనకి గివెన్ x ఈజ్ రియల్, గివెన్ x ఈజ్ రియల్, x ఈజ్ రియల్ అండ్ ఈక్వేషన్ 1 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x అయితే మనకి డెల్టా వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనం డెల్టా అంటే b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే మనం ఈక్వేషన్ 1 కంపేర్ విత్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి కంపేర్ చేసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1, b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ y మైనస్ 17 అండి. ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 71 మైనస్ 7y. అంటే మనకి ఇక్కడ డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం ఇక్కడ చేద్దామండి. అంటే b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే 2 ఇంటూ y మైనస్ 17 b² అవుతుంది, 4 ఇంటూ y మైనస్ 1, c అంటే 71 మైనస్ 7y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏమవుతుందంటే 4 అవుతుంది, ఇక్కడ y మైనస్ 17 హోల్ స్క్వేర్, 4 ఇంటూ y మైనస్ 1, 71 మైనస్ 7y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి 4 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ 0 తీసుకెళ్ళిపోతే మనకి ఏముంటుందంటే y మైనస్ 17 హోల్ స్క్వేర్, y మైనస్ 1 ఇంటూ 71 మైనస్ 7y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని సింప్లిఫై చేస్తే y² అంటే y² a మైనస్ b హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ మైనస్ 34y 289 అవుతుందండి. ఇక్కడ మైనస్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం, 71y మైనస్ 7y² మైనస్ 71 ప్లస్ 7y అండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే y² 34y ప్లస్ 289 మైనస్ 71y ప్లస్ 7y² ప్లస్ 71 మైనస్ 7y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు 7y² y² అంటే 8y² అండి. అలాగే మనకి ఇక్కడ వైలు చూద్దామండి. ఇక్కడ 71y 34y 7y, ఇక్కడ 78 34 అంటే 112y అవుతుందండి. 289 ప్లస్ 71 అంటే 360y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే 4 కామన్ తీస్తే మనకి 2y², ఇక్కడ 228y ప్లస్ 90 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే y² ఇక్కడ మళ్ళీ 2 కామన్ తీసేస్తే 14y
ప్లస్ 45 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి వై స్క్వేర్ మైనస్ 9y మైనస్ 5y ప్లస్ 45 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, y ఇంటూ y మైనస్ 9 మైనస్ 5 కామన్ తీస్తే y మైనస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. y మైనస్ 5 ఇంటూ y మైనస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఆర్ y వాల్యూ డస్ నాట్ లై బిట్వీన్ నన్ ఆఫ్ ద వాల్యూస్ లైస్ బిట్వీన్ 5 and 9 వచ్చింది. కాబట్టి మనకి ఇది 7th ప్రాబ్లం అండి. ద ఎక్స్ప్రెషన్ x మైనస్ p బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 టేక్స్ ఆల్ రియల్ వాల్యూస్ ఫర్ x బిలాంగ్స్ టు r దెన్ ఫైండ్ ద బౌండ్స్ ఫర్ p అండి. అంటే మనకి లెట్ y బి ఏ రియల్ వాల్యూ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ p బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అంటే మనం క్రాస్ మల్టిప్లై చేస్తే yx స్క్వేర్ మైనస్ 3yx ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ p అండి. అంటే ఈ వాల్యూ యువతలు తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే yx స్క్వేర్ మైనస్ 3yx మైనస్ x ప్లస్ 2y ప్లస్ p అండి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే yx స్క్వేర్ ఇక్కడ మనకి మైనస్ x కామన్ తీస్తే 3y ప్లస్ 1 ఇంటూ x అండి ప్లస్ 2y ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అయితే బట్ x ఈజ్ రియల్ వాల్యూస్ కాబట్టి గివెన్ x ఈజ్ రియల్ అండ్ ఈక్వేషన్ 1 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x అండి. అంటే డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac కాబట్టి ఈక్వేషన్ 1 కంపేర్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వై, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3y ప్లస్ 1, సి ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ పి అండి. అంటే మనం కలిగి మామూలుగా అయితే ఇక్కడ డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఇక్కడ మైనస్ 3y ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అంటే డెల్టా గ్రేటర్ దాన్ బీ స్క్వేర్ మైనస్ 4ac కాబట్టి 4 ఇంటూ ఏ అంటే y అండి. ఇక్కడ సి అంటే 2y ప్లస్ పి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మైనస్ అంటే ప్లస్, ఇక్కడ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. అంటే 3y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి 8y స్క్వేర్ అవుతుందండి. అలాగే ఇక్కడ మైనస్ 4yp అవుతుందండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేద్దామండి. అంటే ఇక్కడ 9y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6y మైనస్ 8y స్క్వేర్ 4yp గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు 9y స్క్వేర్ నుంచి 8y స్క్వేర్ తీస్తే y స్క్వేరు. అలాగే ఇక్కడ మనం కామన్ తీద్దామండి, y కామన్ తీద్దాం. y కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే 6 మైనస్ 4p ఇంటూ y అంటే ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనకి అంటే మామూలుగా అయితే ఇన్ఈక్వాలిటీ ఇక్కడ మళ్ళీ క్వాడ్రాటిక్ ఫామ్లోనే ఉంది కాబట్టి అంటే ఇక్కడ మనం ఒక థీరం ఒకటి ఉందండి. అంటే ఇక్కడ ఏ కోఎఫిషియంట్ అంటే మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కంపేర్ చేస్తే ఏ ఈక్వల్ టు 1 అంటే గివెన్ ఎక్స్ప్రెషన్ అంటే వై స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 1 ఈజ్ సేమ్ సైన్ అండి. సేమ్ సైన్ రియల్ వాల్యూస్ అయితే మనకి ఒక థీరం ఉందండి. అంటే ఏ అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి యాజ్ సేమ్ సైన్ ఆల్ రియల్ వాల్యూస్ అయితే రూట్స్ ఆర్ ఏమవుతాయంటే కాంప్లెక్స్ రూట్స్ ఆర్ ఏమవుతాయంటే కాంప్లెక్స్
కాంప్లెక్స్ రూట్స్ అవుతాయండి. అంటే డెల్టా ఏమవుతుందంటే లెస్ దాన్ 0 అవుతుంది. అంటే డెల్టా లెస్ దాన్ 0 అంటే b² - 4ac లెస్ దాన్ 0 అండి. ఇక్కడ a = 1, b = 6 - 4p అండి, c = 1 అవుతుందండి. అంటే b² అంటే 6 - 4p² -4 × 1 × 1 అండి, లెస్ దాన్ 0. 6 -16p² -48p -4 లెస్ దాన్ 0 అండి. ఇది లెస్ దాన్ 0 అంటే ఇక్కడ 16p² -48p +32 లెస్ దాన్ 0, ఓన్లీ లెస్ దాన్ మాత్రమే. ఇక్కడ 16 కామన్ తీసేస్తే p² ఇక్కడ 3p + 2 లెస్ దాన్ 0. ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2p - p + 2 లెస్ దాన్ 0 అండి. p కామన్ తీస్తే p - 2 +1 కామన్ తీస్తే p - 2 అంటే -1 లెస్ దాన్ 0 అండి. అంటే p - 1 × p - 2 లెస్ దాన్ 0. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే 1 లెస్ దాన్ p లెస్ దాన్ 2 ఉంటుందండి.